అందరికీ నమస్కారం. మరి రోజువారీ నా మీద వచ్చినటువంటి ఆరోపణలకి మరి నేను సమాధానం చెప్పుకునేటువంటి రోజువారీ ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నాను. దీంట్లో భాగంగా ఇప్పుడు నిన్న చెప్పినట్లుగా మరి ఈ ఎస్సీలది ఈ 30 ఎకరాలది ఎలా రాజీ పడింది. 30 తర్వాత బాగు చేసుకొని ఇంకో 10 ఎకరాలు చేసుకున్నారు. ఆ మాట నాకు గుర్తులేదు. ఈ 40 ఎకరాలకు సంబంధించి రాజీ ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అప్పటికి నేను 95 జూన్ 27న సర్పంచ్‌గా ఎన్నికైన ఆ గ్రామానికి. అప్పుడు మరి లాయర్‌లని వాళ్ళని తీసుకొని వచ్చి నన్నడిగితే నేను నన్నడిగేది అనవసరం. వాళ్ళు ఇదని వాళ్ళిష్టం అంతే తప్ప వాళ్ళు రమ్మంటే నేనొస్తా. ఎవరినైనా బలవంతంగా ఒక్కళ్ళని తోసినా గానీ నేను దాంతో పాటు దేనికైనా సిద్ధపడతానని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఈళ్ళు రాజీ కార్యక్రమంలో ఊ ప్రధానంగా ఈళ్ళు పేదవాళ్ళవటంలో సంవత్సరానికి నెల నెలకి కోర్ట్‌కి అటెండ్ కావాల్సొస్తుంది గోలపల్లి నుంచి. వాళ్ళు పొద్దున్నే వస్తే ఒక్కో సందర్భంగా ఆ రోజుల్లో మధ్యాహ్నంతో వదిలేవాళ్ళు, ఒక్కోసారి సాయంత్రం వదిలేవాళ్ళు. ఈలోగా హాజరవ్వనోళ్ళకి వారంట్లు. చాలా వ్యయంతో కూడిందయింది. దాంతో ఆళ్ళ బాధని మరి ఇది జేయలేక, కష్టం పడలేక ఆర్థికంగా ఇబ్బందులతో కూలినాలి జేసుకునేవాళ్ళు గదా! మరి వాళ్ళు ఏమి చేయలేక రాజీ పడిపోదాం అనేటువంటిది కొంతమంది లేచి నా దగ్గరికొస్తే, మరి నేను పోరాటంలో ఉండి అది ఆ పద్ధతి నేను అనుసరించకూడదు. మీ ఇష్టమైతే మీరు బయట రాజీ చేసుకోండి అని చెప్పడం జరిగింది. నేను పంచాయతీ కార్యాలయంలోనికి కూడా అతన్ని ఆ భూస్వామిని రానివ్వటం జరగలేదు ఆ రోజున. సరే అక్కడ లాయర్లు ఆ రోజున కుమార్ గారు లాయరు తొలిసారిగా మాకు ఆ లాయర్ గారు వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏదో ఒక్కొక్క వ్యక్తికి 3000 చొప్పున రాజీ పడటానికి కుదుర్చుకున్నాం అని చెప్పారు. ఆ సందర్భంగా ఫైనల్‌గా లాయర్ గారు గాని, అతను గాని మమ్మల్ని మా మీద కేసులు పెట్టినాయన గాని వచ్చి అక్కడ మరి ఏంటి పరిస్థితి? మరి మీరు ఒప్పుకుంటారా? మళ్ళీ ఇది జేస్తారంటే, వాళ్ళు ఇదైతే నేనేమి ఇబ్బంది పెట్టను. కానీ దాదాపు 100 మందున్నారు గదా! వాళ్ళలో ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మధ్యలో ఉండనివ్వండి, చివర ఉండనివ్వండి. అతను గనక నేను రాజీకి ఒప్పుకోనంటే, అతని జోలికెళ్తే మట్టికి నేను ఊరుకునేది లేదన్నాను. ఇక్కడ గమనిస్తన్నాడు. దానివల్ల బొకినాల రఘునాథం అనే ఆయనొక్కడే తార్ రోడ్డు ఎమ్మట అతనికి గలిగినటువంటి 40 సెంట్లు, ఒక 50 సెంట్లు భూమిని ఆయన ఉంచుకున్నాడు. అది ఇప్పుడు నేటి వరకు కూడా ఉందని కూడా మీకు చెప్తున్నాను. లేదంటే ఆ వరవడిలో అది కూడా పోయేది మరి. కాబట్టి ఆ తరువాత మరి అంశాన్ని నేను మళ్ళీ వెంటనే చెప్పదలుచుకుంటాను. నమస్కారం.